అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా స్వరం పెంచుతూ ఉన్నాడు. లూలా ఆ కంపెనీకి రాయితీలు ఇవ్వటం సరైన పద్ధతి కాదంటూ క్యాబినెట్లోనే క్వశ్చన్ చేయటం జరిగింది. అది ఏదో ఒకటి అరాగా ఉండిపోకుండా ఒక పద్ధతి ప్రకారంగా ఇష్యూస్ను రేజ్ చేస్తున్నాడని అనిపిస్తూ ఉన్నది. ఈ మధ్య మళ్ళా భీమవరంలో ఎవరో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పని సరిగ్గా చేయటం లేదు, అతని మీద రిపోర్ట్ తెచ్చుకొని అతను అక్కడి నుంచి బదిలీ చేయాలని ఇది పబ్లిక్లోకి కామెంట్స్ కింద రావటం జరిగింది. అదే రకంగా ట్విట్టర్లో రాష్ట్రం అంతటా పేకాడ్ శిబిరాలు అవి ఎక్కువైనాయి, వీటన్నిటి మీద నియంత్రణ పెట్టాల్సిందనేటటువంటి ఒక కామెంట్ కూడా పెట్టడం జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే ఇదేదో ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా ఒకదానికి రియాక్ట్ కావటంలాగా అనిపించడం లేదు. ఓ పద్ధతిగా ఒక క్రమంలో అనుకున్న దానికి అనుగుణంగా చేస్తూ ఉన్నటువంటి కామెంట్స్ లాగా ఉన్నాయి. అట్లాగైతే ఇంతటితో ఇది ఆగిపోకపోవచ్చు. కొన్నాళ్లకు కొద్దిగా స్వరం ఇంకా పెరిగేటటువంటి అవకాశమే ఉన్నది. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? కొద్దిగా మనం బ్యాక్గ్రౌండ్లో ఆలోచిస్తే 2024 ఎన్నికల సమయంలో కూటమి ఏర్పడటానికి బలమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటంలో సందేహం లేదు. ఆయన లేకపోతే కూటమి వచ్చి ఉండేది కాదు. 2 రకాల ఆయన చాలా ప్రాధాన్యమైనటువంటి పాత్ర పోషించాడు. బీజేపీని ఒప్పించటం అది ఆయన వల్లనే అయింది. ఎంత దూరం పోయినాడు అంటే తనకు వచ్చేటటువంటి సీట్లను కూడా సాక్రిఫైస్ చేసుకొని బీజేపీని అకామిడేట్ చేసుకొని తద్వారా కూటమి ఒకటిగా ఎన్నికలకు పోవటానికి బలమైనటువంటి పునాది వేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక రకంగా కూటమిని గట్టిపరిచి కూటమిని ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత ఇద్దరికి చెందుతుంది. ఒకటి పవన్ కళ్యాణ్కు, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు అంత స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయకపోయి ఉంటే ఇంత గట్టిగా కూటమి వచ్చి ఉండకుండా పోయేదు. రెండింటికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఆయన చాలా గట్టిగా ఈయనను టార్గెట్ చేయడంతో ఇక లాభం లేదు, ఒక కూటమి వచ్చి ముందైతే ఈ ప్రభుత్వం పోవాలనేటటువంటి గట్టి నిర్ణయానికి పవన్ కళ్యాణ్ రాబట్టి ఈ కూటమి ఏర్పడింది. బట్ కూటమి ఏర్పడేటప్పుడు ఆయన క్యాలిక్యులేషన్స్ ఏమై ఉండొచ్చు? ఆయన క్యాలిక్యులేషన్స్ తను కొంత సాక్రిఫైస్ చేసి బీజేపీకి ఇచ్చినా కానీ ఓవరాల్గా ఫుల్ మెజారిటీ ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశానికి వస్తుందని ఆయన అనుకోని ఉండడని నేను భావిస్తూ ఉన్నాను. ఒక కోయలీషన్ గవర్నమెంట్ వస్తుంది, ఒక కీలకమైన పాత్ర జనసేన బీజేపీ కలిసి పోషించవచ్చు, తద్వారా గవర్నమెంట్ మీద కంట్రోల్ ఉంటుందనే భావన ఆయనకు ఉండొచ్చు. కానీ రియల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంతా తారుమారైంది. తారుమారు ఎంతగా అయిందంటే ఇక్కడ ఫుల్ మెజారిటీ టీడీపీకి రావటమే కాదు, సెంటర్లో కూడా బీజేపీకి ఫుల్ మెజారిటీ రాక ప్రధానంగా టీడీపీ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానితో ఏమైంది? టీడీపీ అనూహ్యంగా బలపడిపోయింది. టీడీపీ అనూహ్యంగా బలపడిపోవడంతో కూటమిలో జనసేన అంతవరకు వీకన్ అయిపోయింది. ఇక వాళ్ళ వలన డెసిషన్ మేకింగ్ మీద వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం లేకుండా పోయింది. దాని ప్రభావం తెలుస్తూనే ఉన్నది. గత ఆల్మోస్ట్ 1.5 years జరిగినటువంటి పాలనలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు జరిగేటటువంటి నిర్ణయాలు కానీ పాలనలో కానీ జనసేన పాత్ర కానీ బీజేపీ పాత్ర కానీ నామమాత్రమే. మొత్తం అది తెలుగుదేశం సెంట్రిక్ కానీ నడుస్తుంది కూడా. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడు అదే రకంలో అది కొంతవరకు జీర్ణించుకోలేకపోతున్నాడనేటటువంటి తెలుస్తున్నది. ఇంత నేను సహాయం చేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ ప్రభుత్వంలో మాకు ఏమీ రోల్ లేకుండా పోతూ ఉన్నది అనేటటువంటి అసహనం బాగా అవుపిస్తున్నది. కొంత సింబాలిక్గా ఈయన ప్రాధాన్యాన్ని అప్పుడప్పుడు మెన్షన్ చేస్తూ ఈయన లేకపోతే మా కూటమి లేకపోతే ప్రభుత్వం వచ్చేది లేదు అనేటటువంటి అక్నాలెడ్జ్మెంట్ చేస్తూ ఉన్నా కానీ రియల్ పవర్ షేరింగ్లో మాత్రం ఎటువంటి ప్రాధాన్యము ఎటువంటి పాత్ర జనసేనకి ఇస్తున్నట్టు లేదు. బీజేపీకి కూడా ఉండకపోవచ్చు, బట్ బీజేపీలో అంత పెద్ద నేత లేడు, అంత పెద్ద ప్రభావం చూపే పరిస్థితి ఈ రోజున్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీకి లేదు. కాబట్టి ప్రధానమైనటువంటి ఇది జనసేనకే వస్తున్నది. సో ఈ అసహనం కొంతగా బయటపడుతూ ఉన్నది. కాబట్టి ఇది ఇక్కడితో ఆగిపోకపోవచ్చు, ఇది ఏ రకంలో ముందుకు వచ్చేటటువంటి అవకాశం జాస్తిగా ఉంది. ఇక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రోలు, ఆయనకుండే పవర్స్ ఏంది, ఇటువంటివి చేయొచ్చు అనే దాని మీద కూడా ఒక డిబేట్ నడుస్తున్నది. కరెక్టే, టెక్నికల్గా చూస్తే డిప్యూటీ సీఎం అనేటటువంటిది ఇది ఒక గౌరవప్రదమైనటువంటి పోస్టు, ప్రోటోకాల్ ఉండేటటువంటి పోస్టే, కానీ అధికారాలు మాత్రం స్పెషల్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఏమీ ఉండవు. కానీ ఎవరక్కడ ఉన్నారనే దాని మీద వాళ్ళ అధికారాలు ఆధారపడి ఉంటాయి. ఉన్న వ్యక్తి కమాండింగ్ పర్సన్ అయ్యి ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి అయితే అతనిని ఇగ్నోర్ చేయటం అనేటటువంటిది ముఖ్యమంత్రి గారికి వీలు పడకపోవచ్చు. అటువంటి ప్రధానమైనటువంటి నాయకత్వంతో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఎంత అనుకున్నా ఆయన్ను అంతగా ఇగ్నోర్ చేయటం కూడా వీలయ్యేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే రూల్ ప్రకారం ఎట్లా ఉన్నా కానీ ఆయనను అకామిడేట్ చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం అయితే ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఫుల్ మెజారిటీ ఉండొచ్చు, ఉన్నా కానీ ఆ మెజారిటీ రావటానికి, ప్రభుత్వం ఏర్పడటానికి జనసేన బీజేపీ కాంబినేషన్, ఆ జనసేన బీజేపీ కాంబినేషన్ లెడ్ బై పవన్ కళ్యాణ్ చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. భవిష్యత్తులో కూడా దాని అవసరం ఎంతైనా ఉన్నది. 2029లో అవసరం ఎంతైనా ఉంది. 24 నుంచి 29 దాకా వాళ్ళ సహాయం లేకుండా ప్రభుత్వాన్ని నడిపినా మళ్ళీ 28-29కి వచ్చేటప్పటికి వాళ్ళను వెతుక్కోవాల్సినటువంటి అవసరమైతే టీడీపీకి తప్పకుండా ఉన్నది. ఆ పరిస్థితుల్లో అటు పూర్తిగా అకామిడేట్ చేయలేక చేస్తే అదొక బలమైన సెంటర్ కింద డెవలప్ అవుతుంది. డెవలప్ అయితే తమ పార్టీకి నష్టం అనేది అదొకటి ఉన్నది. రెండోది, పూర్తిగా ఇగ్నోర్ చేస్తే భవిష్యత్తులో వాళ్ళ సహాయం లేకుండా మళ్ళా గెలుస్తామనేటటువంటి నమ్మకం వీళ్ళకు లేదు. సో ఈ డెలికేట్ బ్యాలెన్సింగ్ జరిగేటటువంటి పరిస్థితిలో తన ప్రాధాన్యాన్ని అసెట్ చేసుకోవటానికి ఈయన గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడనేటటువంటిది బాగా అర్థమవుతూనే ఉన్నది. ఆ రోజు అది కానీ ఈరోజు ఈ పేకాట శిబిరాల గురించి చేసినటువంటి ఇది కానీ ఒకటి ఏంటంటే మెచ్యూర్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి వాటిని కొంతవరకు అకామిడేట్ చేసుకుంటూ ఇష్యూ బయటికి రాకుండా మేనేజ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. బట్ రాను ఎలక్షన్ టైం దగ్గర పడే కొద్దీ ఏ రకంగా ఈ రిలేషన్షిప్ ఉంటాయనేటటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది ఏమైనా 2029లో 24 లాగా తక్కువ సీట్లతో పోటీ చేయటానికైతే జనసేన ఇష్టపడకపోవచ్చు, బీజేపీ కూడా ఇష్టపడకపోవచ్చు. నా దృష్టిలో జనసేన బీజేపీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఒక యునైటెడ్ కాంబినేషన్గానే సీట్ల కోసం నెక్స్ట్ ఎలక్షన్స్లో డీల్ చేయొచ్చు, బార్గెయిన్ చేయొచ్చు. ఆ పరిస్థితుల్లో ఎంతవరకు కన్సిడర్ చేస్తారు, ఎంతవరకు పోతారనే దాన్ని బట్టి కూటమి భవిష్యత్తు చాలా వరకు ఆధారపడి ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఒకటి, కూటమిని ప్రధానంగా జనసేనను
తెలుగుదేశాన్ని కలిపేటటువంటి ఒక స్ట్రాంగ్ ఫోర్స్ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించి ఇద్దరికి భయం కాబట్టి ఆ భయంతో ఇద్దరు కలిసిపోయేటటువంటి అవకాశం ఉంది. కొంత అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంది. బట్ ఈ లుకలుకలైతే ఇట్లాగే ఇంకా కొన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉంది. వాటికి ఫుల్ స్టాప్ పడాలంటే గవర్నెన్స్లో జనసేనకు ఉప ముఖ్యమంత్రి గారికి ఒక సబ్స్టాన్షియల్ షేరింగ్ ఆఫ్ పవర్ జరిగితేనే ఈ లుకలుకలు ఆగిపోయేటటువంటి అవకాశం ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖంగా ఉంటారా లేదా అనేది ఆయన క్యాల్కులేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం, వేచి చూద్దాం. ఇదైతే ఇంతటితో ఆగిపోతుందని నేను అనుకుంటున్నాను.